మొన్న పవన్ కళ్యాణ్, ఇవాళ మహేష్ బాబు సాధారణంగా ట్విట్టర్లో ట్వీట్లతో సెటైర్లు వేస్తుండే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రూట్ మార్చారు. స్టార్ హీరోల్ని కలకడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. తాజాగా బ్రహ్మోత్సవం సినిమా మీద విరుచుకుపడ్డారు వర్మ. తనకి ప్రధానమైన ఉత్సవం ఏంటంటే బ్రహ్మోత్సవం తర్వాత ఇక ఫ్యామిలీ చిత్రాలు చేయడం మానేస్తారు. నాకు ఇప్పుడు బ్రహ్మదేవుడు ముఖం చూడాలందంటూ ట్వీట్ చేశారు. ఓ పాటలో మహేష్ బాబు డ్యాన్స్ని ప్రస్తావిస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కొరియోగ్రాఫర్లంతా ఇది చూసి నేర్చుకోవాలని ఆ వీడియోని పోస్ట్ చేశారు. మంచి కుటుంబ కథా చిత్రాలు శోభన్ బాబు మటుకే చేయగలరని, కృష్ణ ఎన్టీఆర్ కాదని మహేష్కి హితబోధ చేశారు. అయితే తన ట్వీట్లకి మహేష్ ఫ్యాన్స్ చాలా పాజిటివ్గా స్పందించారని వర్మ ఆనందం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేస్తూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మహేష్ బాబుని టార్గెట్ చేశారు. బ్రహ్మోత్సవం సినిమా మీద సెటైర్ల ట్వీట్లు గురిపించారు వర్మ కామెంట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణి అందిస్తారు. ఫణి, ఎగ్జాక్ట్గా ఏం కామెంట్ చేశారు వర్మ? అంటే రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేయడానికి ఎవరో ఒక్కళ్ళు అని ఎప్పుడు ఉండదు. ఆ టైంకి ఆయనకి ఎవరి మీద కామెంట్ చేయాలి అనిపిస్తే వాళ్ళ మీద ఏదో ఒక ట్వీట్ వేయడం అనేటువంటిది ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఆయన సినిమాలతో పాటు కొత్త సినిమాలని విమర్శించడం కానీ, అంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైంలో అందరికి తెలిసిన విషయమే, దాన్ని ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాహుబలి కన్నా పెద్ద హిట్ అవ్వాలని, దాని రేంజ్ అలా ఉండాలని చురకలు అంటిస్తూనే సర్దార్ గబ్బర్ సింగ్ ని హిందీలోని రిలీజ్ చేయడం అన్నంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు అని చెప్పడం. అలాగే ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది కదా, మరి గబ్బర్ సింగ్ 3 తీసే ప్లాన్ ఏముందా అని హరీష్ ని అడుగుతూ ఆయన్ని కూడా మధ్యలో ఇరికించే ప్రయత్నం, ఇలా చాలా జరిగాయి. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవం సినిమా లేటెస్ట్ గా ఈ బ్రహ్మోత్సవం సినిమా చూసిన తర్వాత సినిమా అతనికి ఏమి నచ్చకపోవడంతో ఆ సినిమాని చాలా దారుణంగా ఏకిపారేస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సినిమాలో అసలు అసందర్భంగా తల్లి ఏమో చీరలు చూసుకుంటూ కూర్చుంటుంది, తండ్రి ఏమో హీరోయిన్ల ఆస్తులు చూసుకుంటూ కూర్చుంటాడు, కొడుకు పడుకొని ఉంటాడు. ఏంటో ఈ సినిమా అని చెప్పి 60లో వచ్చిన సినిమాలు కూడా దీనికన్నా బాగుండేవి అని, అలాగే ఇలాంటి సినిమాలు శోభన్ బాబు చేస్తే బాగుంటుంది తప్ప కృష్ణ ఎన్టీఆర్లు చేస్తే ఇప్పటికీ బాగోవని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అలాగే మహేష్ బాబు ఇప్పటికైనా ఈ విషయం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి తను ఏం సినిమా తీయాలో ఒక అంచనాకు వచ్చి సినిమా తీయడం మంచిదని, దాన్ని మహేష్ బాబు అభిమానులు కూడా స్వాగతిస్తారని, అంతే తప్ప ఇలాంటి సినిమాలు తీస్తే అవి ఆడే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది పరితోష్. అలాగే ఈ తను చెప్పినటువంటి లేదా చేసినటువంటి ట్వీట్లన్నింటి మీద కూడా తనకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు సర్దార్ గబ్బర్ సింగ్ గురించి ట్వీట్ చేసినప్పుడు పవన్ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మని ఆడుకోవడం జరిగింది. తన్ని ట్రోల్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు కూడా వాళ్ళు కూడా చేయడం జరిగింది. అయితే ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా తన తాలూకా ట్వీట్లను సమర్థించుకోవడంలో కానీ, అలాగే ఎదుటి వాళ్ళని ధీటుగా ఎదుర్కోవడంలో కానీ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ముందు ఉండే వ్యక్తి కావడంతో దేనికి కూడా ఆయన జరగలేదని చెప్పాలి. అలాగే ఇప్పుడు బ్రహ్మోత్సవం టైంలో కూడా మహేష్ మీద ఇటువంటి విమర్శలనే ఆయన ఎక్కుపెట్టడం జరుగుతా ఉంది.